కథలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీస్ అన్నీ మా టీం చాలా కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నారు. వీటి వెనుక ఒక రైటర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఎడిటర్, సౌండ్ డిజైనర్, ఇంకా మా దండోరా టీం ఉన్నారు. మీరు జస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేస్తే మేమింకా ఉత్సాహంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకొస్తాం. చాలా మంది కథ వింటున్నారు, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు కథ రొమాంటిక్ ఎమ్మెల్యే, ఎపిసోడ్ 15, ప్రైవేట్ వీడియో. ఆది తనకొచ్చిన కన్నింగ్ థాట్కి తానే మెచ్చుకుంటూ, ఆద్య, నువ్వు నా సొంతం అవ్వక తప్పదు అని అనుకున్నాడు. ఇక ఆద్య కోపంగా చూసి వెళ్ళిపోయాక తనని తాను చూసుకున్నాడు రిత్విక్. నైట్ డ్రెస్లోనే వచ్చేసిన తన పిచ్చి ప్రేమకి తనే నవ్వుకొని ఆద్య ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఆద్య ఇల్లు క్లియర్గా కనిపిస్తున్న ఫ్లాట్ని గంటలో కొనేసి అందులో సెటిల్ అవుతాడు రిత్విక్. ఆద్య ఇంట్లో పూజ చేసుకుని గుడికి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆద్య బయటికి వెళ్లడం రిత్విక్ బాల్కనీ నుంచి చూస్తాడు. కాని తనని ఫాలో అవ్వాలని అనుకోలేదు. ఆద్యకి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేశాడు కాబట్టి ఆద్యకి ఆలోచించుకోవటానికి కొంత సమయం ఇవ్వాలి అనుకుంటాడు. రిత్విక్ ఆలోచన అతని జీవితానికి సరిపడా బాధ మిగులుస్తుందని ఆ క్షణం అతనికి తెలీదు. తెలుసుండుంటే అతడు ఏ నిర్ణయం తీసుకునేవాడో మరి. ఇటువైపు పురుషోత్తం రితిమతో మాట్లాడి వీడియో గురించి రివీల్ చేసి హెచ్చరించి కాల్ కట్ చేసే సమయానికి అతనికి ఎదురుగా కోపంతో బుసలు కొడుతున్న ఆది కనిపిస్తాడు. సార్ అని పురుషోత్తం కంప్లీట్ చేసే ముందు అతని చెంప పగలగొడతాడు ఆది. ఎందుకు సార్ కొడుతున్నారు అని అడిగాడు పురుషోత్తం. ఆదికి నిజం తెలిసిందని అర్థమైంది, కాని ఎంతవరకు నిజం తెలుసో తెలీదు. అది తెలుసుకోవాలని ఆ ప్రశ్న వేశాడు. నువ్వు చేసిన నీచ్ కమెంట్ కుత్తే పనులు చెప్పడానికి నాకు ఓపిక లేదు, కాని ముందు నీ దగ్గర ఉన్న వీడియోని నాకు ఫార్వర్డ్ చేసి డిలీట్ చేయి అని అన్నాడు ఆది. అది ప్రైవేట్ వీడియో సార్, అది మీకు ఎలా షేర్ అని పురుషోత్తం అనగానే ఇంకో చెంప పగిలిపోతుంది. ఆ బుద్ధి వీడియో తీసే ముందుండాలిరా. వీడియో తీసి ఆ అమ్మాయిని బెదిరిస్తూ పట్టుకున్నప్పుడు కాదు. మర్యాదగా షేర్ చేసి డిలీట్ చేస్తే నా పియ్యేగా ఇంట్లో ఉంటావు, లేదంటే జైల్లో ఉంటావు, నీ ఇష్టం అని వార్న్ చేశాడు ఆది. ఆది గురించి పురుషోత్తానికి బాగా తెలియటంతో ఎక్కువ ఆర్గ్యూ చేస్తే చిప్ప కూడా తినాల్సి వస్తుందని, తీగలాగితే డొంకంతా కదిలి రితిమకి ఆ విషయం తెలిస్తే మొదటికే మోసం వస్తుంది అని ఆలోచించి, నా ప్రైవేట్ వీడియోతో మీరేం చేసుకుంటారు సార్ అని భయపడుతూనే అడిగి వీడియో షేర్ చేసి డిలీట్ చేస్తాడు పురుషోత్తం. నీ ప్రైవేట్ వీడియోతో సినిమా తీసి థియేటర్లో వేస్తా సార్, చేసిందే చెత్త పని, ఇంకా క్వశ్చన్స్ పోయి కనండి అని కసిరాడు ఆది. నా పిల్లకిప్పుడు నీ చేతుల్లో ఉంది కదా, తిట్టినా పడాలి, కొట్టినా పడాలి, అంతా నా కర్మ అని తనని తాను తిట్టుకుంటూ బయటికి వెళ్లిపోయాడు పురుషోత్తం. పురుషోత్తం పంపిన వీడియోని కనీసం ఓపెన్ కూడా చేయకుండా ఆది ఎక్కడుందో తన అనుచరుడు ద్వారా కనుక్కొని బాబా గుడికి వెళ్లాడు ఆది. సాయి శరణం బాబా శరణం శరణం అనే పాట వింటూ ఆద్య బాబా గుడిలో ప్రదక్షిణలు చేస్తుంది. తన పక్కనే నడుస్తున్న ఆదిని చూసి నువ్వేంటిక్కడా అని సైగ చేస్తూ కోపంగా అడిగింది ఆద్య. నీకోసమే వచ్చే పంతులమ్మా అని చెప్పి, ఏంటి మాట్లాడడం లేదు, మౌనవ్రతమా అని అడిగాడు ఆది. ఆద్య ఆదిని పట్టించుకోకుండా వేగంగా వెళ్తుంది. పంతులమ్మా, నీతో చాలా పెద్ద పనే పడింది, నువ్వు గుడి నుండి బయటకొచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పాడు ఆది. నేను రాను అని సైగ చేసి చెప్పి వేగంగా గుడి లోపలికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని కాలేజ్కి టైం అవటంతో హడావిడిగా బయటకొచ్చి చెప్పులు వేసుకుంటున్న ఆద్య చేతిని అందుకోవటానికి పరిగెడుతూ వచ్చిన ఆది పట్టుకొని, ఇది నీ ఫ్రెండ్ రితిమ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, అయినా రావా అని అడిగాడు. ఆద్య షాక్ అయింది. ఆదికి రితిమ ఎలా తెలుసో అర్థం కాలేదు. ఏంటా మ్యాటర్ అని సైగ చేస్తూ అడిగింది ఆద్య. గుడి దగ్గర చెప్పేదైతే లోపలే చెప్పేవాడిని కదా, ఇది పర్సనల్ మ్యాటర్ అని అన్నాడు ఆది. అయితే నాకెందుకు చెప్పడం, నేను వెళ్తా అని సైగ చేసింది ఆద్య. నీ మాటలే అర్థం కావంటే ఈ సైగలేంటి పంతులమ్మా,
ఈరోజు మౌనవ్రతమే కదా, కాలేజ్కి వెళ్ళినా పాఠాలు చెప్పలేవుగా, లీవ్ పెట్టి నాతోరా. లేదంటే నేను ఎత్తుకుని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నీకు ముందే తెలుసు కదా నేను మొండివాణ్ణి అని అన్నాడు ఆది. బెదిరిస్తున్నావా నన్ను? నేను రాను అని సైగ చేసింది ఆద్య. ఓసి పంతులమ్మ, దేవుడు నీకు బ్రెయిన్లో గుజ్జు పెట్టడం మర్చిపోయాడే. నాతో గొడవంటే పులి నోట్లో తల పెట్టడమే అని తెలుసు కూడా నన్ను రెచ్చగొడుతున్నావు అని అంటూ బలవంతంగా ఆద్యని ఎత్తుకుని తీసుకెళ్లి తన కారులో పడేశాడు. వదులు అని గొంతు వరకు వచ్చిన అరుపు వ్రతం భంగం కాకూడదని బయటికి రాకపోవటంతో ఆది భుజాన్ని కరిచేసింది. అయినా ఆది వెనక్కి తగ్గకపోవటంతో ఆద్య ఆది భుజాన్ని గిచ్చేలోపే ఆది ఆద్యని కారు దగ్గరికి తీసుకుని పోయి కారులో పడేశాడు. క్షణాల్లో జరిగిన ఆ సంఘటన నుండి ఆద్య తేరుకునే లోపే కారు వైజాగ్ రోడ్ల మీద పరుగులు తీస్తుంది. ఆద్యకి నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. ఎండలో ప్రదక్షిణలు. ఉదయం నుండి మంచినీళ్లు కూడా తాగకపోవటంతో నీరసంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆద్యని అలా చూసి కూడా ఆది ఏం రియాక్ట్ అవ్వలేదు. నువ్వు మెలకుగా ఉండి చేసే రచ్చ కంటే స్పృహలో లేకపోవడమే బెటర్. ఇంకా కొన్ని గంటల్లో నిన్ను నా పెళ్లాన్ని చేసుకోబోతున్నా. నీకు నచ్చకపోయినా ఇది జరగాల్సిందే అని అనుకుంటూ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కారు వైజాగ్ దాటి పాడేరు రూట్లో వెళ్తుంది. వైజాగ్లో ఏం చేసినా తన ప్రతి కదలిక గమనించబడుతుంది. ఉదయాన్నే రిత్విక్ వైజాగ్ వచ్చాడని, ఆది ఇంటి ముందు నైట్ డ్రెస్తో నిల్చున్నాడని ఫాలోవర్ చెప్పినప్పటి నుండి ఆదికి పిచ్చెక్కిపోతుంది. ఆద్యని తనకి దూరం కాకుండా చేసేది తాళొక్కటే. నైట్ డ్రెస్తో రిత్విక్ ఉన్న పలంగా వచ్చేశాడు అన్నప్పుడే ఆదికి అర్థమైంది రిత్విక్ ప్రేమిస్తున్న అమ్మాయి ఆద్యనే అని. ఎందుకంటే రితిమ రిత్విక్ స్టాండర్డ్స్ కి సరిపోయే అమ్మాయి కాదు. ఒక్క చూపులోనే మనసును వశం చేసుకునే శక్తి ఆద్యకి మాత్రమే ఉంది. రిత్విక్ లవ్ స్టోరీ ఏదైనా ఆద్య మనసుని వంశీను రిత్విక్ను ఇంకెవడో ఇంప్రెస్ చేసే ముందు ఆమె లైఫ్ తన చేతిలోకి తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఆది. అందుకే పురుషోత్తం చేసిన తప్పుని కూడా వాడుకుంటూ ఉన్నాడు. 2 గంటల్లో పాడేరులోని తన గెస్ట్ హౌస్ ముందు కారాపాడు ఆది. అక్కడికి వెళ్ళాక ఆద్య ఫేస్ మీద వాటర్ చల్లి లేపాడు. ఆద్య కళ్ళు తెరిచి చుట్టూ చూసి, ఎక్కడికి తీసుకొచ్చావు అని కోపంగా సైగ చేసి ఆది కాలర్ పట్టుకుంది. అమ్మడు, చెప్పేది వినకుండా కోపం వద్దు. ముందు నీతో మాట్లాడాలి. నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, సైగలతో మెసేజ్ చెయ్యి అని ఆద్యని పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద ఉన్న చైర్ మీద కూర్చోబెట్టాడు. ఆద్యకి అసహనంగా ఉంది. పారిపోదామంటే చేతిలో పర్స్ లేదు, ఫోన్ లేదు. ఇందాక గింజుకుంటున్నప్పుడే పడిపోయినట్టున్నాయి అని అనుకుంటూ విషయమేంటో చెప్పు అని సైగ చేసింది. పంతులమ్మ, నీ ఫ్రెండ్ పరువు, మర్యాద, ప్రాణం ఇవన్నీ రిస్క్లో ఉన్నాయి. తనని నువ్వు ఒక్కదానివే కాపాడగలవు. అప్పుడు నువ్వు సహాయం చేస్తావా, నాకెందుకులని వదిలేస్తావా అని అడిగాడు ఆది. ఇప్పుడు నాకిదంతా ఎందుకు చెప్తున్నావు అని సైగ చేసింది ఆద్య. నీ ఆన్సర్ పైనే ఒకరి జీవితం బేసయ్యింది పంతులమ్మా, అందుకే అడుగుతున్నా. సాయం చేస్తావా వదిలేస్తావా అని అడిగాడు ఆది. చేస్తా అని సైగ చేసింది ఆద్య. అయితే అసలు ప్రాబ్లం ఏంటంటే, నీ ఫ్రెండ్ అదే రితిమ ప్రైవేట్ వీడియో నా దగ్గరుంది అని అన్నాడు ఆది. వాట్ అని అరిచింది ఆద్య. మౌనవ్రతం గానా అని అడిగి, అవును, నువ్విన్నది నిజమే. పొద్దున్నే నాకొకరు షేర్ చేశారు. నీ ఫ్రెండ్ పరువు బజార్న పడకూడదంటే, ఆమె బలవంతంగా తన ప్రాణం తీసుకోకూడదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు ఆది. అది విని ఆద్య మళ్లీ షాక్ అయింది. బెదిరింపులతో బంధాన్ని ముడివేద్దాం అనుకుంటున్న ఆది ప్రయత్నం గెలుస్తుందా? ఆద్య పెళ్లి కొప్పుకుంటుందా? ఆ వీడియో మలుపు తిప్పే జీవితం ఎవరిది? ఆద్యదా, రితిమదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.